తాజాంశాన్ని చూస్తున్నాం. ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంపై విచారణను 3 వారాల తర్వాత చేపడతామని సుప్రీంకోర్టు పేర్కొంది. గతంలో ఇచ్చిన నిర్దేశాలకు అనుగుణంగా స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నామన్న జస్టిస్ సంజయ్ కరోల్ ధర్మాసనం, లేని పక్షంలో అప్పుడే ధిక్కరణ చర్యలపై ఆలోచిస్తామంది. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, మీ వద్ద ఉన్న తాజా సమాచారం ఏంటి? సుప్రీంకోర్టులో ఈ రోజు మరోసారి పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంపై విచారణ జరిగింది. ఈ కేసులో జస్టిస్ సంజయ్ కరోల్ ధర్మాసనం ఈ రోజు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టు ముందుకు విచారణ ప్రారంభం కాగానే స్పీకర్ తరపున న్యాయవాది, సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి గత నెలలో సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత చేపట్టినటువంటి చర్యలు, స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయాలు, వాటన్నిటికి సంబంధించినటువంటి స్టేటస్ సంబంధించిన వివరాలన్నింటినీ సుప్రీంకోర్టు ముందు ఉంచడం జరిగింది. దానికి సంబంధించిన విషయంలోనే కేటీఆర్ తరఫు న్యాయవాది సుప్రీంకోర్టుకు ఇప్పటి వరకు నిర్ణయం తీసుకుంటున్నారు, కానీ వాటికి సంబంధించినటువంటి కీలకమైన ఉత్తర్వులు వెలువరించడంలో ఆలస్యం చేస్తా ఉన్నారు. దాంతోపాటు ఇద్దరు ఎమ్మెల్యేలు తమ పార్టీ తరఫున గెలిచారు. ఒకరేమో పార్టీ తరఫున గెలిచి కాంగ్రెస్ తరఫున ఎంపీగా పోటీ చేసి తిరిగి అదే పార్టీలో కొనసాగుతున్నామని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు. దానికి స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. తమ పార్టీ తరఫున గెలిచినటువంటి వ్యక్తి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి తిరిగి మా పార్టీలోనే ఉన్నాను అని చెప్పేసి అబద్ధాలు చెప్తూ ఉన్నారు. ఇది స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ దానికి విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారని చెప్పి ఆరోపించారు. దాంతో పాటుగానే మరో ఎమ్మెల్యే తన కూతుర్ని కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేయించి కూతురు తరఫున అన్ని రకాలుగా ప్రచార కార్యక్రమాలన్నీ నిర్వహించారని, పార్టీ కార్యక్రమాలకు విరుద్ధంగా వ్యవహరించినప్పటికీ వాటికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ స్పష్టంగా ఉన్నప్పటికీ స్పీకర్ ఇంకా తాత్సారం చేస్తున్నారు. దీంట్లో విచారణ జరపాల్సినటువంటి అవసరం కూడా లేనటువంటి 2 కేసుల్లో ఇంకా ఇప్పటికీ నోటీసులు ఇస్తున్నాము, విచారణ జరపాలి, అందరి వాదనలు వినాలి అనేటువంటి ప్రస్తావన తీసుకొస్తున్నారనేది విషయం తెలిపారు. అయితే ఈ వాదనల కొనసాగింపుగానే తమకు తగినటువంటి నిర్ణయం తీసుకోవటానికి స్పీకర్ కు మరో 3 వారాలు సమయం ఇవ్వాలని, ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నందున మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతున్నందున అందరూ ఆ బిజీలో ఉన్నారు కాబట్టి 3 వారాల తర్వాత మేము నిర్ణయం తీసుకుంటాము, అందుకు అనుగుణంగా 3 వారాల వరకు తమకు పర్మిషన్ ఇవ్వాలని చెప్పి అభిషేక్ సింఘ్వి కోరారు. దీనికి కేటీఆర్ తరఫు న్యాయవాది అడ్డు తగిలి ప్రతిసారి ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నారు. వాళ్లే గతంలో 4 వారాల సమయం అని చెప్పారు, ఎక్కువ సమయం అడిగారు సుప్రీంకోర్టుకు. తర్వాత సుప్రీంకోర్టుకు ఒప్పుకోకపోతే 4 వారాల సమయం ఇస్తామని చెప్పారు. ఇప్పుడు మళ్లీ వచ్చి మరో 3 వారాల సమయం ఇవ్వండి అని చెప్పని అడుగుతున్నారు. ఇదంతా కాలయాపన చేస్తున్నారు. అదే సందర్భంలో మున్సిపల్ ఎన్నికలని ఇంకొకటని ఏదో ఒక సాకు చూపిస్తూ ఉన్నారనేటువంటి విషయాన్ని కేటీఆర్ తరఫు న్యాయవాది సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపైన సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటూ వాళ్ళు తీసుకున్నటువంటి స్పీకర్ తరఫున తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటివరకు ఏం జరిగింది అనేది స్టేటస్ రిపోర్ట్ సుప్రీంకోర్టు చెప్పమన్నది కాబట్టి చెప్పారు. దానికి అనుగుణంగా సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంటుంది. 3 వారాల సమయం ఇస్తున్నాము, ఈ 3 వారాల్లో మిగిలినటువంటి వ్యవహారం పూర్తి చేస్తామని పాజిటివ్ వేలో నిర్ణయం తీసుకుంటారని చెప్పి మేము ఆశిస్తున్నామని, ఒకవేళ పాజిటివ్ మేనర్ లో స్పీకర్ నిర్ణయం తీసుకోవడం అంటే గతంలో సుప్రీంకోర్టు జారీ చేసినటువంటి ఉత్తర్వులకు అనుగుణంగా స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే అప్పుడే కోర్టు ధిక్కరణకు సంబంధించినటువంటి ప్రక్రియ పైన ఆలోచిస్తామని చెప్పి జస్టిస్ సంజయ్ కరోల్ ధర్మాసనం పేర్కొంది. 3 వారాల స్పీకర్ కి మరో 3 వారాల సమయం ఇస్తూ 3 వారాల తర్వాత దీనికి సంబంధించినటువంటి వ్యవహారంపై తదుపరి విచారణ చేపట్టనున్నట్లుగా జస్టిస్ సంజయ్ కరోల్ ధర్మాసనం స్పష్టం చేస్తూ విచారణను వాయిదా వేసింది. ధన్యవాదాలు అరుణ్.